దేవునికి స్తోత్రములు. ఈ రోజున మరోసారి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకిచ్చిన ధన్యత బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రియులరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పును ప్రభువునందు ఆనందించుడి. పౌలు ఈ విధంగా దేవుని యొక్క ప్రభువులో మనం ఆనందించాలి, ప్రభువులో మనం స్తుతించాలి అని మనకి ఈరోజు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున మనుషుల్లో అనేక సమస్యలు, శోధనల వల్ల ఈ రోజున సంతోషంగా ఆనందంగా జీవించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ విధంగా నీ జీవితం ఉందా? అయితే దేవుని వాక్యమే సెలవిస్తుందా? మనం ఏ విధంగా ఈ లోకములో మన ఆనందం కోసం చాలామంది, ప్రతి మనిషి కూడా అంట రోజుకి 30 సార్లు సంతోషంగా నవ్వాలంట. నవ్వినప్పుడు శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉండదంట. అందుకే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, పొద్దుండే వాకర్లు, అలాగే లాఫింగ్ క్లబ్ అని కొంతమంది నవ్వుతూ పొద్దుండే ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా నవ్వాలి, నవ్వితేనే ఆనందంగా ఉండదు, మనసంతా కూడా సంతోషంగా ఉంటేనే కానీ మరి శరీరం కూడా చక్కగా హెల్తీగా ఉంటుందని, మరి అందుకే ఆనందంగా ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. అది ఈ రోజున చాలామంది జీవితంలో ఎక్కడో ఈ దేంట్లోనో ఆనందం ఉంటుందని లోకంలో వ్యర్థత్వంల కోసం పరిగెడుతున్నారు. మరి ఎక్కడ చూసినా అది క్షణకాలమైన ఆనందమే ఉంది. పాపంలో క్షణకాలమే ఉంటుంది. కొంతమంది చూస్తే పాపంలో మరి ఆనందపడాలనుకుంటున్నాడు, కానీ దాంట్లో కొద్దిగా క్షణకాలమే కనిపిస్తుంది. కానీ శాశ్వతమైంది, సంతోషమైంది, నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే మరి యేసు ప్రభువులోనే ఉంది. అందుకనే ధర్మశాస్త్రమును మరి ఈ ధర్మశాస్త్రమును ఆనందించు, దాని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని ఉంది. అంటే ధర్మశాస్త్రాన్ని ఆనందించు, దాని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అంటే మరి ఇశ్రాయేలుకి దేవుడు, మరి మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ఆ ధర్మశాస్త్రం అనేది, దాన్ని మనం ధ్యానించినప్పుడు మన జీవితం ఎలా ఉండదంటే, నీటి కాలు ఎవరు నాటబడిన చెట్టులాగా ఉండదు అన్నాడు. అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నరహత్య చేయవద్దు, వ్యభిచరించద్దు, దొంగిలించొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించండి, నీ పొరుగువారి దేని ఆశించొద్దు. మరి దేవుని ధర్మశాస్త్రం మనం నేర్పించేది ఏంటంటే, సత్యాన్ని నేర్పిస్తుంది, నీతిని నేర్పిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా నీతిగా ఉంటావో నీ హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. ఎందుకు ఈరోజు మనుషులు సంతోషాన్ని కోల్పోతున్నారంటే, చేసే అవిధేయతల వల్ల, పాపం వల్ల, అనేకమైన బలహీనతల వల్ల ఈ రోజున మనుషులు సంతోషాన్ని కోల్పోతూ ఉంటాడు. దేవుని వాక్యమే సెలవిస్తుందో చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి సంతోషము అనేది దేవుని దగ్గరే మన దొరుకుతుంది. రెండవదిగా మనం చూస్తే, ఒకటి ధర్మశాస్త్రంలో చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషం దొరుకుతుంది. రెండవదిగా దేవుని యొక్క సన్నిధి. కీర్తనలు 36వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు, నీ ఆనంద ప్రవాహంలో వారిని త్రాగనిస్తున్నావు అన్నాడు. అంటే నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి మరి నొందుచున్నారు. అంటే సంతృప్తి అనేది, సంతోషం అనేది దేవుని యొక్క సన్నిధిలోనే దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సంతోషము, ఆ సంతృప్తి నువ్వు పొందలేవు. చూడండి, మరి హన్నా విషయంలో తన తోటికాల ద్వారా మరి గొడ్రాలుగా ఉంది. ఆ గొడ్రాలుగా ఉన్నప్పుడు తన తోటికాలు రోజు ఆమెని ఎంతగానో మరి ఆమెని బాగా కించపరుస్తుంది, అవమానపరుస్తుంది. తన భర్త అన్నాడు, 7 కుమారుల కంటే నేను ఎక్కువ చూసుకుంటున్నాను కదా అన్నాడు. మరి ఎంత చూసుకున్నా కానీ అది ఆమెకి గర్భఫలం లేదు, సంతానం లేదు, ఆమె సంతోషాన్ని ఇవ్వలేదు. అది అందుకే దేవుని మందిరానికి వెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది, దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంది, ఒక బిడ్డనేమని అడిగింది, ఇస్తే నీకు ఇచ్చేస్తుంది. దేవుడు దర్శించినప్పుడు ఆమె యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క వేదన పోయింది, ఆమెకు తృప్తి చెందింది. ఆ రోజు నుంచి ఆమె భోంచేయటం ప్రారంభించింది. అంతకుముందు ఆమెకి భోంచేసే మనసు లేదు, తిన్నా అరగట్లేదు. ఆమెకు దుఃఖం, వేదన, చింత, మనుషుల యొక్క మాటలు, నిందలు, అవమానాల వల్ల వచ్చే సమస్యల వల్ల మనుషులు సంతోషంగా, సంతృప్తిగా ఉండలేకపోతూ ఉంటారు. కాబట్టి అందుకనే ప్రియ సహోదరుడ, సహోదరి, మరి దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఆనంద ప్రవాహంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన చూడండి, అందుకే అంటున్నాడు, ఆనంద ప్రవాహంలోనిది నీవు వానికి త్రాగనిస్తావు అన్నాడు. ఆనంద ప్రవాహం, దేవుని సన్నిధిలో ఎంత ఆనందం, ఎంత సంతోషం.
మూడవదిగా చూస్తే నీ కుటుంబంలో నీ బిడ్డలు నిన్ను సంతోషపెట్టేవారిగా ఉండాలి. చూడండి, అందుకే అన్నాడు సామెతల గ్రంథం 29:17 నీ కుమారుని శిక్షించుము, శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకి ఆనందాన్ని కలిగిస్తాడు. బిడ్డల్ని శిక్షించినప్పుడు, గద్దిస్తున్నప్పుడు, వారు దిద్దినప్పుడు, వారు సరైన మార్గంలో ఉంటే వారు నీకు సంతోషాన్ని కలిగిస్తారు. మరొక మాట ఏమంటాడంటే సామెతల గ్రంథంలో 23:25 అంటున్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టే వాళ్ళను నిన్ను కన్న తల్లిని ఆనందపరచాలన్నాడు. మరి నీ తల్లిని, నీ తండ్రిని వారు ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు నిన్ను చదివించడానికి. వారు రెక్కలు కష్టం చేసి వాళ్ళు సంపాదించి తీసుకొస్తుంటే నువ్వు చదువు లేకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి తల్లిదండ్రులకు నువ్వు అవమానపరిచి దుఃఖాన్ని పరిచే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు తినక కొన్ని ఖర్చులు మానుకొని వారు నీకు మంచి భవిష్యత్తు కావాలని కష్టపడుతున్నప్పుడు నువ్వు బాగా కష్టపడి చదువుకోవాలి. అలాగే దేవునితో నడిచినప్పుడు నీ తల్లిదండ్రులను సంతోషపరచాలి, ఆనందపరచాలి. కొంతమంది తల్లిలో చెబుతున్నారు, అయ్యా మా బిడ్డల వల్ల మేము ఎంతో బాధ అనిపిస్తున్నాం, వేదన కలిగిస్తున్నాను, భర్త ద్వారా ఎంతోమంది వేదన కలుగుతూ ఉంది. కానీ నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకు సంతోషాన్ని ఇచ్చే బిడ్డగా ఉండాలి. అదిగా దేవుని వాక్యం సెలవిస్తున్న రోమాపత్రిక 14:17 చూస్తే దేవుని రాజ్యం భోజనం పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది అన్నాడు. అంటే భోజన పానం కాదు దేవుని రాజ్యం అంటే, అది నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమైంది. కాబట్టి ప్రభువులో ఆనందం దొరుకుతుంది. అందుకేనంటున్నాడు, మరలా చెప్పిన ప్రభువు నందు ఆనందించండి. కాబట్టి అందుకని మీ సహనం సకల జనులకు తెలియచేయండి. కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నాడు. మన యొక్క చింత యావత్తు కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన మన చింతలను తీర్చే దేవుడు. నట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నడుద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్నాం మా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దర్శించండి, దీవించండి, నిజమైన ఆనందం, సంతోష, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.